ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణలో టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభోత్సవంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆలోచన ఆచరణ కేసీఆర్ అయితే ప్రచారం మాత్రం కాంగ్రెస్ అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితి ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చినట్టే కేసీఆర్ ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభోత్సవాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బీఆర్ఎస్ నేతృత్వంలో హరీష్ రావు పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి తర్వాత భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 100 ఏళ్ల ముందు చూపుతో హైదరాబాద్ కు 3 వైపులా ఆల్వాల్, సనత్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో 3 టిమ్స్ ఆసుపత్రులను కేసీఆర్ ప్రతిపాదించారని హరీష్ రావు గుర్తు చేశారు. పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్న లక్ష్యంతో 2022 ఏప్రిల్ 26న 1,000 పడకల సామర్థ్యంతో 2,679 కోట్ల వ్యయంతో ఒకే రోజు 3 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు శంకుస్థాపన చేసి చరిత్ర సృష్టించామని హరీష్ రావు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, నిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవం పైన అధికార ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతా ఉంది. ఈరోజు నిమ్స్ ఆసుపత్రికి మాజీ మంత్రి హరీష్ రావు రావడానికి ప్రయత్నించారు. దీంతో ఆయనని హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది చాలా స్పష్టంగా. మనం చూస్తా ఉన్నాం, గత కొద్ది రోజుల నుంచి నిమ్స్ ఆసుపత్రి నిర్మాణాన్ని తామే ప్రారంభించామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మరోపక్క నిమ్స్ ఆసుపత్రికి కేవలం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం అటు కొబ్బరికాయ మాత్రమే కొట్టింది, నిధులు కూడా కేటాయించలేదు అంటూ కూడా అధికార పక్షం మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా మొన్న జరిగినటువంటి ప్రారంభోత్సవ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, ఆనాడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే రోజున 3 ఆసుపత్రులకు శంకుస్థాపన చేసినటువంటి విషయం తెలిసిందే. తదుపరి ఏదైతే ఆ పనులను కూడా కొనసాగిస్తూ వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా మనం చూస్తే మాత్రం సనత్ నగర్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ నేతలు హౌస్ అరెస్ట్ ని చేయడం జరిగింది పోలీసులు. మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఏదైతే కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. హౌస్ అరెస్ట్ విషయం తెలుసుకున్నటువంటి అక్కడికి చేరుకున్నటువంటి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని లోపలికి అనుమతి ఇవ్వకుండా పోలీసులు అడ్డుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రికి బీఆర్ఎస్ నేతలకు అనుమతి లేదంటూ దౌర్జన్యంగా అడ్డుకున్నారంటూ పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అటు పోలీసుల అక్రమ నిర్బంధాలు, హౌస్ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఆసుపత్రుల్లోని డొల్లటనం, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అరెస్టులకు పాల్పడుతుందంటూ కూడా మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గం. కాంగ్రెస్ ప్రభుత్వం అప్రస్తుత ఎమర్జెన్సీతో పోలీసుల నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తుందంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తా ఉంది. అటు ఆసుపత్రులకు సంబంధించి ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లబోతున్నారు అనేది సమాచారం తెలుసుకున్న తర్వాత ప్రభుత్వం కూడా ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. మాజీ మంత్రి ఆరోపణ చేసినటువంటి అంశాలు చూస్తే మాత్రం ఆసుపత్రిలో మేజర్ సర్జరీలు నిర్వహించడం లేదు, ఎప్పుడు నిర్వహిస్తారు ఏందనే అంశానికి సంబంధించి ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే మాత్రం కొత్త హాస్పిటల్పై ఉన్న ఆసక్తితో 1000 మంది డాక్టర్లు ఎంసీఆర్ టిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. వార్డులు, ఆపరేషన్ థియేటర్లు కలిగి తిరిగారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ థియేటర్లు, వార్డులు అన్నిటినీ హాస్పిటల్ యాజమాన్యం మరోసారి స్టెరిలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్టెరిలైజేషన్ ప్రక్రియ రేపటితో ముగుస్తుంది. ఆ తర్వాత రోజు నుంచి ఐపీ సేవలు, ఆపరేషన్లు ప్రారంభమవుతాయి అంటూ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనను విడుదల చేసినటువంటి ఏంటి ప్రస్తుతం టిమ్స్ ఆసుపత్రుల సిచ్యువేషన్ ఏంటి? పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి ఇంకా రాలేదా? ప్రధానంగా ప్రభుత్వ వర్షం చూస్తే మాత్రం
ప్రజెంట్ ఓపీ సేవలు జరుగుతూ ఉన్నాయి. దాంతో పాటుగా చిన్న చిన్న మైనర్ సర్జరీలు మాత్రం జరుగుతున్నాయి. ప్రధానంగా ఆపరేషన్ థియేటర్స్ ఏదైతే ఆపరేషన్ థియేటర్స్ సంబంధించి మొన్నటి వరకు కూడా ప్రారంభోత్సవం జరిగేటటువంటి ముందు రోజు వరకు కూడా ఎక్విప్మెంట్ షిఫ్ట్స్ అనేది బాగా జరిగినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ఆపరేషన్ థియేటర్స్ ని స్టెరిలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే స్టెరిలైజ్ చేయకపోతే ఒకవేళ ఆపరేషన్ థియేటర్స్ లలో సర్జరీలు నిర్వహిస్తే ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంటుంది. ఏదైతే రోగి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడే కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆపరేషన్ థియేటర్స్ ని ఖచ్చితంగా స్టెరిలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. స్టెరిలైజ్ చేసిన తర్వాత ఒక 3 రోజుల పాటు వాటిని అట్లనే ఏదైతే ఎవరిని లోపలికి వెళ్ళనీయకుండా తర్వాత ఒక 3 రోజుల తర్వాత సర్జరీస్ ని స్టెరిలైజ్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఫ్రీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇదే వర్షాన్ని చెప్తుంది. కాబట్టి ఆపరేషన్స్ కొంత ఆలస్యం అవుతున్నాయని కూడా చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా పూర్తి స్థాయిలో ఓపీ సేవలను కూడా తీసుకురాలేదు, ఇన్ పేషెంట్స్ అడ్మిషన్స్ ఇంకా ప్రారంభం కాలేదు అంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇన్ పేషెంట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అనేది కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటన విడుదల చేయడం జరిగింది. రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయనేది కూడా ప్రభుత్వం ఏదైతే చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. మొత్తం మీద అంటే ఇప్పుడు టిమ్స్ ప్రారంభోత్సవంపై బీఆర్ఎస్ నేతలు ప్రత్యక్షంగా ఆందోళనకు దిగే అవకాశం ఉందా? హరీష్ రావును అయితే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. నెక్స్ట్ బీఆర్ఎస్ తదుపరి కార్యాచరణ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం ఖచ్చితంగా టిమ్స్ ఆసుపత్రికి వెళ్లి తిరుగుతామంటూ చెప్తా ఉన్నారు. ఒకటి, టిమ్స్ ఆసుపత్రి పైన క్రెడిట్ వార్ అనేది కొనసాగుతుంది. ఒకటి, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ మేమే స్టార్ట్ చేసాము, మేమే చాలా పనులు పూర్తి చేసామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మరో పక్క ప్రభుత్వం మాత్రం తామే రైట్. థ్యాంక్ యూ వంశీ.